A warm welcome to all the listeners of Sreepada channel. Today we shall be listening to stories based on Bhagavatgeeta. This shall be available in Telugu as well as in English in the second half part of this audio. Namaskaram, my name is Geeta Shri. My name is Akshaya. We are going to say the 37th Sloka from 18th chapter of Bhagavatgeeta for Sri Shravanam audiobooks. Yattadagre vishamiva pariname mrutopamam tatsukham satvikam proktam atma buddhi prasadajam. శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఏ సుఖమైతే మొదట విషంలాగా కష్టంగా ఉండి దుఃఖాన్ని కలిగించినా చివరకు అమృతమయమైన ఆనందంగా పరిణమిస్తుంది. ఏ సుఖం నిర్మలమైన బుద్ధిలోనే ఉత్పన్నమవుతుందో అటువంటి దాన్ని సాత్విక సుఖం అంటారు. అంటే మనం చక్కగాను ఏదైనా కష్టమైన పని చేసి వచ్చిన తర్వాత ఆ పని అయిపోగానే ఎంతగా అమ్మయ్య సుఖంగా ఉందని అనుకుంటామే, ఆ సుఖం నిజమైన సుఖం ఎలాంటిది అన్నదానికి ఈ రోజు కథలో ఆయన అర్థం చెప్తున్నారు. స్వర్గానికి పోయే విమానం ఆధ్యాత్మిక శిఖరాల మీద నుండి ఎగిరిపోతుంది. సాధారణంగా ధనవంతులు మాత్రమే విమానాల్లో ప్రయాణం చేయగలరు. అదేవిధంగా మనిషి పవిత్రంగా భక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే స్వర్గధామానికి చేరుకోగలడు. ధనవంతులు నేల మీద ఉన్న విమానాశ్రయాల్లో విమానం ఎక్కుతారు. కానీ భక్తులు సాధనతోటి ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకొని సర్వోన్నత దివ్య పారవస్య లోకాలకు చేర్చే విమానాలు ఎక్కాలి అంటున్నారు పెద్దలు. భక్తి అనే సంపదని అందుకోవడం కష్టమే. ఈ వరల్డ్లీ బంధాలు బంగారపువైనా ఇనుపువైనా మెత్తటి పట్టుదారాలైనా ముళ్ల తీగలైనా భక్తి మార్గంలో మనం వెళ్తున్నప్పుడు వీటన్నిటినీ త్రెంచేయాల్సిందే అంటున్నారు. కొండ శిఖరాన ఉన్న విమానాశ్రయానికి త్రోవ సాఫీగా ఉండదు మరి. కాని ఒక్కోసారి అక్కడికి చేరుకున్నాక పైకి స్వర్గధామాలకి ఎగిరిపోవడం ఆనందంతో కూడిన పనే. ఆ పైన మనం ఎల్లకాలం అక్కడే ఉంటాం. మరి ఆపై బాధలనేవే ఉండవు మనకి. అంటే ఏం చెప్తున్నారంటే, ఓ చిన్న ఉదాహరణ ద్వారా దీన్ని తెలుసుకుందాం మనం. తుకారాం ఒక గొప్ప భక్తుడు. అతను కూడా ఈ పర్వత శిఖరాన్ని అంటే భక్తి అనే పర్వత శిఖరాన్ని ఎక్కాలనే ప్రయాణం ప్రారంభించాడు. కాని దారిలో అతనికి ఈ ముళ్లకంపల్లాంటివి, బంగారం లాంటివి, ఇనుపు లాంటివి ఇలాంటివి చాలా రకరకాలమైనవి ఎదురయ్యాయి. అవేమిటిట? ఆపదలు, ఆకర్షణలు, బెదిరింపులు, పరీక్షలు ఇలాంటివి ఎన్నో ఎదురయ్యాయి. ప్రాపంచిక సుఖాలను అనుభవించమని అతడికి డబ్బు ఆశ కూడా చూపారు. ఇంద్రియ సుఖాల్లో మునిగిపోమని కావాలని స్త్రీలను కూడా అతని దగ్గరికి పంపించారట. కాని అతని ఎక్కే పర్వత శిఖరానికి సంబంధించిన పట్టుదల అతన్ని ఏదీ నిరోధించలేకపోయింది, ఏదీ అతని పట్టును సడలించలేకపోయింది, ఏదీ అతన్ని భయపెట్టలేకపోయింది. తక్కిన యాత్రికులు ఆ శిఖరాగ్రహాన్ని చేరుకోలేకపోయారు. ఎందుకంటే ఆయనకు తెలుసు సాత్విక సుఖం భగవంతుడి భక్తి మార్గంలో ఉంది అన్నది. ఆకర్షణలు, అనుబంధాలు, అనుమానాలు, భయాలు, ఇహపరాల్లో ఈ ప్రయాణాన్ని గురించిన ఆందోళనలు మిగతా వారిని ఆపేసేగాన్ని ఈయన్ని ఆపలేకపోయాయి. తుకారాము శ్రద్ధ విశ్వాసాలతోటి, దృఢమైన నమ్మకంతోటి, అనుకున్నది సాధించాలనే గట్టి సంకల్పనతోటి ఆ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. భక్తి మార్గంలో నిలదొక్కునే భక్తులు ధన్యులు. వారు దాని శిఖరానికి తప్పకుండా చేరుకుంటారు. అక్కడ నుంచి భగవంతుని హృదయంలో తగిన స్థానాన్ని పొందుతారు అంటూ చక్కగా మనకి భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పింది. అలాగే మళ్లీ మళ్లీ ప్రయత్నించి మంచికి వైభవాలన్నిటికీ పరమస్థాయి అయిన భగవంతుని రూపం మీద మనస్సును మనం ఏకాగ్రం చేసినప్పుడు యోగి అయిన వాడి మనస్సులో అది భక్తిని పెంపొందిస్తుంది అంటోంది శ్రీమద్ భాగవతం. భగవంతుడి కీర్తిని గురించి జ్వరబడని చెవి వట్టి కన్నమే గాని మరొకటి కాదు అన్నట్ట. అంటే మన చెవి ఓ హోల్ లాంటిది మాత్రమే, భగవంతుడి గురించి వినడానికి ఇష్టపడకపోతేట. ఎవరి నాలుక వంకర బుద్ధులతోటి భగవంతుడి నామాలను ఎన్నడూ కీర్తించలేదో అది ఒక కప్ప నాలుకల కన్నా అసహ్యకరమైనది అంటోంది భాగవతం. మళ్ళీ రేపు మరొక మంచి శ్లోకంతో కలుద్దాం. ఇదే శ్లోకానికి అర్థం ఇంగ్లీష్లో కూడాను మనం వినేద్దాం.
The happiness which is like poison at the first, but like a nectar at the end. It is declared to be Sattvika, born of the serenity of the understanding that concern itself with the self. The aircraft to heavenly regions takes off from the peaks of spiritual sadhana. Unless one is rich, one cannot travel by air. Similarly, unless one is pure and devotee, one cannot fly to the heavenly abode. The rich people may board the aircraft in an airport which is on the ground, but the devotees have to climb up the mountain top of spiritual sadhana to board the aeroplane flying to the divine heights of ecstasy. The wealth of devotion is hard to acquire. Devotion invariably involves detachment from the worldly shackles, which are both gold and iron, soft thread of silk, and prickly chain of barbed wire. The path to the airport on the mountain top may not be smooth always, but once we reach the top, the aircraft to the heavenly abode takes us to land us forever in the kingdom of shadowless bliss. We need not suffer at all in the future thereafter. Tukaram was a great devotee. He started his journey to go to the mountain top. But on the way, there are tests and tribulations, temptations and threats. He was offered wealth to enjoy the worldly pleasure. He was enticed by the woman to detain him on the way for indulgence in the sense of sweetness. Nothing could prevent him. Nothing could deter him. None could frighten him. The other pilgrims, however, could not reach the top because of the allurements and attachments, doubts and fears about the journey here and thereafter, unknown regions. Tukaram, with faith and devotion, with steady fast confidence in the God and intensity of the purpose to reach the goal, climbed up the top of sadhana. And there at the peak, there was an aeroplane to receive him and take him to infinite happiness in the regions of God. Blessed are the devotees who can stick to the path of devotion and reach its peak, for they are sure to be taken and placed forever in the God's heart to enjoy the thrill of God's love and embrace. Repeated attempts at concentrating the mind on the Lord's form, the supreme seat of all that is good and glorious, will generate devotion in the mind of yogin. The ear into which words dealing with the Lord's excellence have not entered is mere a cavity and nothing more. He whose perverse tongue was never uttered the Lord's name and praises, it is verily a despicable as the tongue of a frog. Srimad Bhagavatam says these lines. Yes. Tomorrow we will meet again with another sloka. Till then, bye-bye.